మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. ఆ విరహాన్ని తట్టుకోలేకపోతున్నానండి. అందుకే మేము ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటాం. ప్లీజ్ డార్లింగ్, ఏంట్రా నువ్వు మరి పుట్టింటికి వెళ్ళిపోయి నాకు ఇక్కడ ఎంత బోరు కొట్టేస్తుందో తెలుసా? నువ్వు ఇలాగా మన ఇంట్లో ఏ గోడలో చూసినా నువ్వే కనిపిస్తున్నావు, ఏ క్యాలెండర్ లో చూసినా నువ్వే కనిపిస్తున్నావు. కింగ్ ఫిషర్ క్యాలెండర్ కదా. నువ్వు ఎప్పుడు వస్తున్నావు మన ఇంటికి? వారం రోజుల తర్వాత. అబ్బా తొందరగా రా డార్లింగ్. నువ్వు ఓకేరా? ఉంటానే. ఏమే ఫంక్షన్ టైం అవుతుంది, తొందర రెడీ అవ్వు. ఇంట్లో అన్ని పాత చీరలే, పట్టు చీర కొంటేనే కానీ నేను ఫంక్షన్ కి రా. ఇప్పుడు పట్టు చీర అంటే అక్కడ టైం లేదే, అరగంటలో మన ఫంక్షన్ స్టార్ట్ అవుద్ది. నాకు అదంతా అనవసరం. పట్టు చీర కొని అమ్మా ఇప్పుడు చేయండి. అలాగే తీసుకురా సచ్చినాడా. ఏదో కట్టుకుని రెడీ అవ్వే. తీసుకురమ్మని చెప్పానా లేదా? రావు గారు ఏంటి ముఖ్యేంటండి ఇలా ఎర్రగా అయిపోతాను? మా ఆవిడ ముద్దు పెట్టింది రావయ్యా. మరి ఎలా ముద్దు పెడతారా? ఏంటి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? ఏడాలతో ఉందే కదా, ఇప్పుడు పడిచారు కావాలంటే ఎక్కడైనా తీసుకురావడం టైం లేదు. అరగంటల ఫంక్షన్ అడిగింది మీ ఆవిడ. నేను అనుకున్నాను, అందుకే ఈ ఆడవాళ్ళందరూ ఎప్పుడు ఇలాగే గొడవలు చేస్తారని మా ఆవిడ కోసం ఒకేసారి 10 పట్టు చీరలు కొన్నానండి. బీరువాలో పెట్టేసి ఉంటది. ఏ రోజు కట్టదు చావదు. తలుపు తీస్తుంది, చూస్తుంది, తలుపేస్తుంది. వామన్ రావు, నాకు చిన్న హెల్ప్ చేసి పెడతా. నీ దగ్గర 10 పట్టు చీరలు ఉన్నాయి కదా, ఒక్క చీర ఇచ్చావనుకో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం. మా ఆవిడ చంపేస్తాం. కావాలంటే కిడ్నీలు తీసుకోండి. డబ్బులు లేక కాదు వామన్ రావు, టైం లేక. నాకు ఆగండి సార్, ఆ పట్టు చీర మా ఆవిడదండి. ఇలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేస్తాను. మళ్ళీ జాగ్రత్తగా తెచ్చి తీసుకొచ్చి పూచి నాది. ఓకేనా? ఓకే జిగేల్ రావు గారు, నేను కూడా మీతో పాటు ఫంక్షన్ కి రావచ్చా? పర్లేదు, వెళ్దాం పదండి. ఏం చేస్తున్నారు మీరు? పన్నీర్ నీళ్ళు చల్లుతున్నానండి. పక్కలో పన్నీర్ ఎంత పెట్టుకున్నారు మీరు? 200 పెట్టుకుని 5,000 రూపాయలు పట్టు చీర జల్లేస్తే నాశనం అయిపోతాయి. అలా కాదు, అది కాదు జిగేల్ రావు గారు. మీ చీర తెలిసిపోద్ది. నేను చల్లను, నువ్వు అటు నా మీద చల్లండి. ఎవరు రాలేదా? ఇప్పుడు చల్లండి. మీరు తాగేస్తారు అలాగా? చీర మీద పడితే ఏమవుతుంది చెప్పండి మీరు, నేను తాగిపిస్తాను. అదే భార్యాభర్తలు అంటే అలా ఉండాలి. ఎంత ప్రేమగా తాగిస్తున్నాడు చూడు. నీ అంకమ్మ అది నా పిల్లం. మరి ఈ పిల్లం తాగిస్తాండి సిగ్గులే. వామన్ రావు, చండాలం ఉందో తెలుసా? మావిడికి నువ్వు తాగిస్తుంటే చీర మరకలు పడుతుంది. ఏం పడుతుంది? మావిడి కూల్ డ్రింక్ రాదు. ఓకేనా? నువ్వు సైడ్ కొండు. అలా కాదు జిగేల్ రావు గారు, మీ ఆవిడ కూల్ డ్రింక్ తాగదంటారు. రష్మి గారు మా ఆవిడ చీర తీసుకెళ్లి నాశనం చేసి తీసుకొచ్చారండి. ఇప్పుడు ఆ చీర పీలికలు చేసి పాల గిన్నెలు తెచ్చుకోవడం, పాయసం గిన్నెలు తెచ్చుకోవడం ఇవి చేస్తున్నాం. ఆవిడంటే ఎక్కడ పడతాడు కూర్చుంటుందండి. మా ఆవిడ అలా కాదు, నీట్ గా ఉంటుంది చూడండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చీర పట్టుకోకుండా మాట్లాడలేము. నువ్వు పిచ్చి పిచ్చి ఆడవాళ్ళనగా చీర బాగుందని చెప్తే తప్పేంటని నీ చీర కావాలన్నా నా చేరిచ్చేట్టు పట్టుకెళ్ళిపోతాను నేను. నువ్వు వెళ్ళి పని భోజనం చేసి రాండి, భోజనం చేద్దాం రండి. అదెందుకు అంటే మీద మెతుకులు వేసుకుంటారు ఆవిడ. ఇక్కడ తీసుకొచ్చింది ఎందుకు నన్ను తిట్టించడానికి? ఎవరు వెళ్తే ఆ చీర తీసుకుని మీరు ఎలా బిహేవ్ చేస్తారో తెలిసిందా మీకు? మా చీర ఇచ్చాను సార్, పట్టుకెళ్ళి నువ్వు వెళ్ళి అనకెళ్ళి భోజనం చేసి రా. అలా తినేస్తారా మీరు? చీర మీద మెతుకులు పెడితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మా ఆవిడికి తెలిస్తే నన్ను చంపేస్తా తెలుసా? ఒక్క మరుగుపడిన పెట్రోల్ వాషింగ్కి వెళ్తా. భార్యాభర్తలు అంటే అలా ఉండాలి. ఎంత ప్రేమగా తినిపిస్తున్నారు చూడు. ఆవిడని చెప్పారా? ఆవిడకి తినిపిస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు? వామన్ రావు, ఎంత చండాలం ఉంది తెలుసా నువ్వు తినిపిస్తుంటే? ప్లీజ్ మా ఆవిడ భోజనం చేయదు. ఓకేనా? చీర పాడైపోతుందని మేము చూసుకుంటాం. తెలిసిపోతుంది. నీ చీర ధర్మం పెడితే ఇచ్చేస్తా. 10 నిమిషాలు ఆగు ప్లీజ్. మా ఆవిడికి తెలిస్తే సార్ ఒక్క నిమిషం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, హిప్ హిప్ హూరే, ఇట్స్ టైమ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సో మరి ఈ రోజు ఫంక్షన్ లో ఎవరైనా పాటలు పాడొచ్చు, ఇక్కడ ఎంటర్టైన్ చేయొచ్చు. సార్ జిగేల్ రావు గారు ప్లీజ్ సార్, నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఒకసారి మీరు అవకాశం ఇస్తే అందరూ తాగలేటరా బాబు. నా దగ్గర రాకు, మా ఆవిడ దగ్గర రాకు. ఇడికి పాడతాడంట. అమ్మయ్య, అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను పాడబోయే పాట అండి. చీరలెత్తుకెళ్ళాడు చిలిపి కృష్ణుడు, దాచాడు చిన్ని కృష్ణుడు. చీరలు
ఇలాంటి పాటలు వద్దామంటారు కాస్త మంచి పాటలు పాడు. మంచి పాట మంచి మంచి ఓకేనా? చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, అది నీది మరియా, అది నీది మరియా. చీర లేకుండా పాడలేవరా? చీర లేకుండా పాడలేవా? చీర లేకుండా పాడు. పబ్లిక్ డిమాండ్ మీద మరొక చక్కటి పాట పాడుతున్నానండి. చీరలోని గొప్పదనం తెలుసుకో, చీర కట్టి ఆడతనం తెలుసుకో, చీరలోని గొప్పదనం తెలుసుకో, చీరలోని ఆడతనం తెలుసుకో. చీర లాగా పాడతామంటారా తెరుతుడా? మంచి ఊపున పాట పాడు. చీర 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 చీరల్లో చీర మా పట్టు చీర, చీరల్లో చీర ఇది మాయావిడి చీర. చీర చీర చీమ కదా చీర అంటే పాటలు అయిపోయాయి, పాటలు అయిపోయాయి, పాటలు అయిపోయాయి. డార్లింగ్, అమ్మయ్య సికింద్రాబాద్ స్టేషన్ లో దిగావా? ఓ మై గాడ్. మేడం ఏమనుకోకండి, ఒకసారి మీరు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి నాకు. ఏమనుకోదు, మా ఆవిడ సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిందంటే ప్లీజ్ ఇప్పుడు చేరకపోతే మా ఆవిడ చంపేస్తుంది. అర్జెంట్ గా ఇంటికి రండి చెప్తాను మేడం. జిఎల్ రావు గారు ఏమనుకోకండి సార్, మా ఆవిడ సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిందంట. అర్జెంట్ గా ఈ చీర ఇంటికి తీసుకురాకపోతే మా ఆవిడ నన్ను చంపేస్తుందండి. వస్తానే. హలో, అవునా? ఓకే ఓకే. జిఎల్ రావు గారు, మా ఆవిడ జోక్ చేసిందంట, నిజంగా రావట్లేదు లేదంట, నన్ను ఏడిపించడానికి జోక్ చేసింది. వెళ్ళి చీర ఇచ్చేసి వస్తానండి. మొత్తం చేసి అంతా చేసి ఎవడు రాడని పంపించింది? నన్ను చంపడానికి వస్తావా? కత్తి అందుకోరా. నువ్వు వేసారా? నువ్వు కదా నా చంపాల్సింది. నాకు బ్లడ్ అంటే భయం రా. ఈ మటర్లో మన సెట్. మరి ఫ్యాక్షనిస్ట్ ఎలా అయ్యావన్నా? ఒరే నాకు నీళ్ళంటే భయం. ఈత రాదు, అలాగే తాగడం మానేస్తానా. ఇదే అంతే. అయినా నువ్వే చంపాలన్నా. ఓ పంచి స్పెట్స్ ఉన్నదిరా. ఉన్నాయి. ఇప్పుడు బ్లడ్ కనిపించదు, ఇప్పుడు వేసేస్తా. ఏం చేస్తున్నావు? చంపుతున్నాను రా. చంపట్లేదన్నా, సరిగా చూడు. అదేరా, చంపే ముందు కత్తికి ముందు సాక్ పెడతాను అంతే. అన్నా ఇంకా చాలన్నా. ఇప్పుడు చెప్పరు ఎవరు పంపించి నన్ను? చెప్పు. అది వాడిని చంపక ముందు అడగాలన్నా, చంపినాక కాదు. చంప ముందడినాడు చెప్పలేడు రాడు. ఎందుకని? అది డైలాగ్ రాయలేదు నేను. ఇంకా మనకు శత్రువులు లేరురా. ఈ ఊర్లో మనమే కింగ్స్. ఇంకా నేను చంపాలని ఆ రంగారావు గారు తిరుగుతున్నాడన్నా. ఆడు మొన్న చచ్చాడు రా. అవునా? నువ్వు చంపకుండా వాడేలా చేస్తాడన్నా? నెల రోజుల ముందు ఊర్లో శబ్దం చేశాడు మన ముందు, గుర్తుందా? నన్ను చంపే వరకు పచ్చి నీళ్ళు కూడా ముట్టుకోనని చెప్పాడు. అవును. నెల రోజుల నుంచి ఆడు కనిపించలేదు, భోజనం లేక చచ్చిపోయాడు. ఇంతకీ నా పులి ఎలా ఉందరా బిడ్డా? పులి చెప్పరా. ఇవాళ పొద్దున్నే సోపగడ తల నరికినా అండ్ రాత్రి చంపేశాను రా నేను. అందుకని పొద్దున్న తలకొత్తన నవ్వట్లేదాడు. ఆ రాపగాడి ఎడసై నరుకొని వచ్చిన అడిగితే అడిచేస్తాడుగా. స్క్రూ తీసి తీసా ఇది ప్లాస్టిక్ చేయడది. ఏం పర్లేదు నాయన, మన దాంట్లో అడిగి చేయలేదు కదా, ఎవరికి ఇచ్చేద్దా? నువ్వు పెట్టుకోరేది. నాది పోయింది ఎడం చేయనా, అది కుడి చెయ్యి. ఇటు తిరిగి పెట్టుకో నాయనా. చెప్పరా అంగేటి సంగతి. ఊళ్ళో అందరూ బాగున్నారా? అంత బాగుందేనా? ఆ పక్కు రోడ్లు ఒకళ్ళు నేను చంపుదామని చెప్పని తిరుగుతున్నాను నాయన. అవునరా, నా దగ్గరకు వచ్చారు. అడ్రస్ అన్ని అడిగారు. మరి ఏం చెప్పా? రాంగ్ అడ్రస్ చెప్పా. ఆ వీరనాడు గారిని కుక్క చావు చంపాలని చంపేవాడిని. లేదు నాయన, ఏ మన ఇంటికి వెళ్ళినా వాడి కుక్క ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నది, అందుకే వచ్చేసిన. కనీసం బాంబైని పెట్టమన్నా కదరా. పెట్టలేదు నాయన. ఏరా నువ్వు ఏం చెప్పావు? మనం ఏం పని చేసినా సరే చేతికి మట్టి అంటకూడదు అన్నావు. అవును. బాంబు పెట్టాలంటే మట్టి తవ్వాలా, మళ్ళీ చెయ్యికి మట్టండి. ఆ రామప్ప గారు చంపేశావు. అలా ఏం చేశారా? ఏం చేయాలి అదే చేస్తా. ఏం చేశారా? నగల బలాత్కారం చేసి బహిష్కరణ చేశాను ఆయన. ముడక బయట తిరగొద్దు. ఏనాయనా? ఊరు చివరి మన కోసం సుమోలో 15 మంది తిరుగుతున్నారట. 15 మంది ఆల్రెడీ ఉన్నప్పుడు మన ప్లేస్ ఎక్కడ ఉంటది నాయన? ఇంకా
మన ఊర్లో మనమే కింగులు రా, మనకి ఇంక ఎదురు లేదు, నువ్వు నేను అంతే నాయనా. అంతే. ఒకడున్నాడన్నా మిమ్మల్ని చంపడానికి లండన్ నుంచి వస్తున్నాడన్నా. ఇంతకు ఎవడాడు కనుక్కోనైనా? అన్నా వాడు ఎలా ఉంటాడో తెలుసా? ఆ. మచ్చల పులి గాండిస్తే ఎలా ఉంటుందో తెలుసా? మండు వేసో ఈ గొంతులు ఎదిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఎవడ్రాడు? అలాంటోడు ఇప్పుడు వస్తున్నాడు చూడండి. ఎవడ్రా నువ్వు? మిమ్మల్ని చంపడానికి లండన్ నుంచి వచ్చాను సార్. నువ్వేం చేస్తున్నారా? సార్ తొడగొడుతున్నాను సార్. తొడగొట్టడం అలా కాదు రే, తొడగొట్టడం చూపిద్దాం. 1 2 3. ఏంట్రా? సార్ అలా కాదు సార్. ఏంటో స్కిప్పింగ్ ఏంటది? లేదు సార్, మా నాన్నగారు ఇలాగే నేర్పించారు సార్. ఓ ఇది మీ నాయన? అవును సార్. లండన్ లో ఫ్యాషన్ అలా నేర్చుకున్నావు నువ్వు? సార్ ఇప్పుడు చూడండి సార్, నేర్పిస్తాను ఇలాగో. నేర్పించు. మొక్క పీకేస్తా, పీక కోసేస్తా, పీక కోసేస్తా. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల తీసుకొని వెళ్ళిపోతుందండ్రా, లేకపోతే ఇక్కడ నుంచి తల తీసుకెళ్ళిపోతుండ్రా, తల తీసుకెళ్ళిపోతుండ్రా. నీ సంగతి తేలుస్తా. సార్ నాకు తేలొద్దు సార్, నాకు తేలొద్దు సార్ బాబా, భయం సార్ నాకు తేలొద్దు. కొడక నాయనా ఈరోజు రాత్రి గాడు పడుకుంటాడు, ఇంటికి వెళ్ళి నేసేద్దాం రా. రా అమ్మాయి అంతా సెట్ అయిపోయి ఇప్పుడు వచ్చేస్తారా మీరు? ఆ మొహం ఏంటి నాయనా అట్లా పెట్టావు? మనల్ని ఎవరు గుర్తుపట్టుకోడు కదా? అవునా? నువ్వేం చేస్తున్నారా? నన్ను గుర్తుపట్టకూడదు నాయనా. నీకు జిత్తులేని ఎవరు గుర్తుపట్టట్లే కదా? ఇక్కడే పడుకున్నాడు, ఏం చేస్తా? రే ఆడు మగాడ్రా. సార్ ఎక్కడి సార్? సార్ కొత్త మెత్త సార్, కొట్టేయండి సార్, మొత్తం చిరిగిపోయి ఉంటాయి సార్ ఇవన్నీ. నాయనా మరి ఏమనుకున్నారు సార్? నేను మీరేమో వేసేద్దాం వేసేయడం చంపేద్దాం కాదురా, అట్లా ఫంక్షన్ అండి సార్. మిమ్మల్ని కత్తిలిచ్చి పిలుద్దామని. ఇంకా మన మధ్యన గొడవలే వద్దండి. అదే కదా, ఇంత లేకపోతే అసలు మామూలు కత్తితో వేస్తే అక్కడ పడేస్తారు. ఏది పిడి సార్, పిడి సార్. భలే నాకు అసలు నేర్పించరా? రెండు కాదు సార్, ఒకటే సార్. ఎలాగా? గొల్ల పెట్టండి సార్ ఇలాగా. టప్మని సౌండ్ రావాలి సార్, టప్మని రాకూడదు సార్. టప్ టప్. సార్ సార్ ఎంత ఈజీ కలిసిపోతాను తెలుసు సార్ నాకు. రా బాబు కూర్చో కూర్చో. కూర్చోండి. అరే నాయనా మన ఇంటికి వచ్చాడు, నువ్వు వాడితో మాట్లాడుతుండు, పాలల్లో విషయం కలుపుకొస్తాను. అలాగే నాయనా. ఏం సార్ సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు సార్, లండన్ నుంచి ఎలా వచ్చారు? నేను ఫ్లైట్ లో వచ్చాను సార్. ఫ్లైట్ దిగి ఏం చేశారు? ఏం చేశాను సార్, ఇంట్లో ఫోన్ చేసింది సార్ వచ్చానని చెప్పి. మీరు లండన్ లో ఏం చేస్తుంటారు సార్? ఇప్పుడు లండన్ లో అది బ్రిడ్జ్ ఉంటుంది కదా సార్, అవును అది కిందకి పైకి కిందకి పైకి లేచి ఒక్కొక్కసారి స్టక్ అయిపోతా ఉంటుంది సార్. దాంట్లో గ్రీజ్ పెడతా ఉంటుంది సార్. సార్ మీరేం చేస్తారు సార్? ఫ్యాక్షన్ ఎక్కువ కదా మనకి. అవును సార్. ఎవరికైనా తొడ కొట్టడానికి తొడ లేకపోతే రెంట్కి ఇస్తా తొడనది. మీరేం చేస్తుంటారు సార్? నేను క్లాసెస్ తీసుకుంటాను సార్. ఏం క్లాసెస్ సార్? మనకి ఫ్యాషనిస్టులు అందరూ తొడగొడుతుంటారు సార్. అవును సార్. అది ఎలా కొట్టాలి నేర్పిస్తూ ఉంటారు, చెయ్యి ఇలా పెట్టాలి, ఇలా కొట్టాలి అని. ఎక్కడే నేర్పించాను కదా సార్. అవును, అది ఈడదండి, మీరు చెప్పేస్తారు. ఇగో పాలు తీసుకో. థ్యాంక్స్ సార్. కాదు సార్, ఇప్పుడు ఎంతమంది చెప్పారు సార్ ఇప్పటి వరకు మీరు? నేను చాలా మంది నేస్తాను సార్. అమ్మో అమ్మో. మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను సార్. ఏంటి? మర్చిపోయాను చెప్పాను కదా సార్. తీసుకోండి సార్. సార్ సార్ అది మీ గ్లాస్ కదా సార్, ఇది మీ గ్లాస్, అది మా గ్లాస్. అవునా సార్, తీసుకోండి సార్. ఇందాక చెప్పలేదు సార్, ఎంతమంది చేసి చంపారని చెప్పి అడిగాను సార్. మేము రోజుకి 2 3 నేసేస్తుంటామండి. అమ్మో ఆయన సార్, ఆయన సార్. తీసుకోండి సార్. అరే
ఏమైంది సార్? ఇది ఆయన గ్లాసు ఇది మీ గ్లాస్. సార్ ఊరికండి సార్, మీరు ఇష్టం వచ్చినట్టు ఇది అయిపోతున్నారు. ఏ గ్లాస్ అయితే ఏమైంది సార్? తాగండి సార్, రండి సార్. సార్ పట్టుకుంటే ముగ్గురు కలిసిపోయిన తర్వాత మూడు కలిసిపోవడం మంచిది సార్. మార్నింగ్ టైం పాలు తాగండి సార్. సార్ ఇదిగోండి సార్, మళ్ళీ డైరీలో వచ్చేస్తే సార్. అమ్మో అమ్మో రే పులి నాయనా మన మంది మొత్తం పిల్లరా. అరే, మంది! రండి. పాలు సరిపోతాయి అంతమందికి? పాలు సరిపోవడం కాదురా సార్. వేసేద్దాం, పట్టుకోండిరా. సార్ ఒక్క నిమిషం సార్, అమ్మాయి దాని నుంచి ఏదో గుచ్చుకుంటుంది సార్ వెనకాల. ఏంటిది? ఇది బాంబు అని. బాంబులే చెట్టు. ఇది మీదేనా సార్? నాది, తీసుకోండి నాది, 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 నాది. సార్ మీదే అమ్మో, సార్? నాది కాదు సార్, నాది కాదు సార్. నాది కాదు. నాది కాదు సార్. మాకే సంబంధం లేదు సార్. సార్ తీసుకోండి సార్. ఈ బాంబులకి ఎంత భయపడిపోతున్నారు ఏంటి సార్?